where the stars are bound. It doesn't really matter, 'cause you're here with me now. It doesn't really matter. హలో హాయ్ స్కాన్స్టిక్ తెలుగుకి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి ఇన్ఫినిక్స్ నోట్ 5 స్టైలస్ గురించి. ఈ ఫోన్ మనకి డిసెంబర్ 4 నుంచి అవైలబుల్ కానుంది ఫ్లిప్కార్ట్లో. సో అప్పటి నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. సో ఆ రోజు నుంచి మీరు కొనుక్కోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే ఈ ఫోన్ గురించి నేను స్పెసిఫికేషన్స్, ప్రోస్కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఇవ్వబోతున్నాను. సో పదండి స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 5.93 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది ఐపీఎస్ డిస్ప్లే అనమాట. దీని రెజల్యూషన్ వచ్చి 1080x2160 పిక్సెల్స్. ఫోన్ మీకు 2.5D కర్వ్ గ్లాస్ వస్తుంది. అలాగే ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. ఈ ఫోన్ వచ్చి 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది అనమాట. 19:9 కాదు. ఇక్కడ మీకు నాచ్ అనేది లభించదు, కాకపోతే స్టైలస్ లభిస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు రేర్ కెమెరా 16 మెగాపిక్సెల్ లభిస్తుంది. ఇది ఏఐతో వస్తుంది అనమాట. దీని అపర్చర్ వచ్చి f1.8. అలాగే ఇందులో మీకు చాలా ఫ్యూచర్స్ మోడ్స్ లభిస్తాయి. పోర్ట్రేట్ మోడ్, హెచ్డిఆర్ మోడ్, ప్రొఫెషనల్ మోడ్, బ్యూటీ మోడ్, ఇలా నైట్ పానోరామా, ఇలా చాలా ఉన్నాయన్నమాట మోడ్స్. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మీకు 16 మెగాపిక్సెల్ లభిస్తుంది. దీని అపర్చర్ వచ్చి 2.0 అనమాట. అలా ఇక్కడ కూడా మీకు చాలా మోడ్స్ లభిస్తాయి. బ్యూటీ మోడ్, పోర్ట్రేట్ మోడ్, బొకే మోడ్, ఏఐ మోడ్, అలాగే వైడ్ సెల్ఫీ, ఇలాంటివి కూడా మీకు లభిస్తాయి. అలాగే టైమ్ ల్యాప్స్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. రియర్లో వచ్చి మీకు ఫ్లాష్ లభిస్తుంది. అలాగే ఫ్రంట్ వచ్చి సాఫ్ట్ లైట్ ఫ్లాష్ కూడా లభిస్తుంది. మనకి ర్యామ్ అండ్ రోమ్. ర్యామ్ వచ్చి మీకు 4GB లభిస్తుంది. అలాగే రోమ్ వచ్చి 64GB లభిస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 128GB వరకు మెమొరీ కార్డ్తో. మీకు హైబ్రిడ్ స్లాట్ అనేది లభిస్తుంది. 3 స్లాట్స్ లభించవు. ఒక మెమరీ కార్డ్, ఒక సిమ్ కార్డ్ లేదా 2 సిమ్స్ వేసుకోవచ్చు. ఈ ఫోన్లో మీకు 4G VoLTE సపోర్ట్ లభిస్తుంది. ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు మీడియాటెక్ హీలియో P23 ఆక్టోకోర్ లభిస్తుంది అనమాట. సో ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది 2.0 GHz పైన పనిచేస్తుంది. ఈ ఫోన్లో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 లభిస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు పూర్తిగా స్టాక్ ఆండ్రాయిడ్ లభిస్తుంది అనమాట. సో ఆండ్రాయిడ్ 1 ఫోన్ ఇది. ఎటువంటి మీకు యూఐస్ లాంటివి లభించవు. పూర్తిగా ఆండ్రాయిడ్ 1 స్మార్ట్ ఫోన్ ఇది. బ్యాటరీ విషయానికి వస్తే 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది లిథియం పాలిమర్ బ్యాటరీ అనమాట. సెన్సార్స్ విషయానికి వస్తే ఇందులో మీకు గైరోస్కోప్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, ఈ కంపాస్, అలాగే హాల్ సెన్సార్ లభిస్తుంది. అలాగే ఇందులో మీకు ఫేస్ అన్లాక్ లభిస్తుంది. గూగుల్ది స్టాక్ ఫేస్ అన్లాక్ అనమాట. ఫోన్ స్పెషల్ ఫీచర్స్ చెప్పుకోవాలంటే దీనికి స్టైలస్ ఇచ్చారు. సో ఇది ఒక పెన్ లాంటిది. దీని ద్వారా మీరు డూడిల్స్, గూగుల్స్ ఏమైనా రాయొచ్చు అనమాట. డ్రాయింగ్ వేసుకోవచ్చు, ఏమైనా రాయొచ్చు. సో ఈ స్టైలిష్ అనేది ఈ ఫోన్కి ఒక పెద్ద అట్రాక్షన్. వీటితో పాటు ఇక్కడ మీకు మ్యూజిక్ కోసం ఒక సపరేట్ బటన్ కూడా ఇచ్చారనమాట. ముఖ్యంగా అది వచ్చి స్మార్ట్ పిఏ అంటారు దీన్ని. ఎన్హాన్స్మెంట్ చేయడానికి ఇచ్చారు. అలా మీకు గూగుల్ లెన్స్, వైఫై డైరెక్ట్ నోటిఫికేషన్ లభిస్తుంది. అలాగే నోటిఫికేషన్ ఎల్ఈడి లైట్ కూడా ఉంది. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు ఆండ్రాయిడ్ 1తో వస్తుంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. అలాగే ఈ ఫోన్ పూర్తిగా మెటల్ బాడీతో మీకు లభిస్తుంది. అంటే థిక్నెస్ మనకి 8.4 mm ఉంది. వెయిట్ చూసుకుంటే 190 grams ఉంది. అలాగే ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్లో 15,999 అంటే 16,000 రూపీస్ అని పెట్టారు. సో ప్రైస్ కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇదనమాట స్పెసిఫికేషన్స్. అలాగే ఈ ఫోన్ మీకు రెడ్ కలర్లో, అలాగే బ్లాక్ కలర్లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్లో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రో ఇక్కడ స్టైలస్ అనమాట. సో ఈ ప్రైస్ రేంజ్లో మీకు స్టైలస్ లభించడం చాలా మంచి విషయం. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బ్యాటరీ, చాలా పెద్ద బ్యాటరీ ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు ఎక్స్ పెన్ అండ్ ప్రీమియం మెటల్ బాడీ కూడా లభిస్తుంది. వీటితో పాటు ఇక్కడ మీకు మంచి కెమెరాస్ లభిస్తున్నాయి. ప్లస్ ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్ ఉంది. వీటితో పాటు స్క్రీన్ సైజ్ మీకు ఫుల్ హెచ్డి ప్లస్ లభిస్తుంది. అలాగే ఇక్కడ చిప్ సెట్ చూసుకుంటే P23 ఉంది. ఇది ఒక కొత్త చిప్ సెట్ అనమాట మీడియాటెక్ నుంచి. సో ఇది కూడా కొద్దిగా ప్లస్ అవుతుంది. ఇక కాన్స్ విషయాన్ని చూసుకుంటే ఈ ఫోన్కి కాన్ వచ్చి ప్రైస్ అనమాట. సో ప్రైస్ 16,000 పెట్టారు. సో కొద్దిగా ఎక్కువ ఉంది ప్రైస్. ఇక్కడ మినిమం 12,000 పెట్టాల్సింది ఈ ఫోన్కి ప్రైస్. ఎందుకంటే సేమ్ టు సేమ్ ఫోన్ మనకి ఒకటి ఇంతకుముందే రిలీజ్ చేస్తారు వీళ్ళు, ఇన్ఫినిక్స్ నోట్ 5 అని. సేమ్ ఫోనే ఇది. కాకపోతే ఇక్కడ మీకు ర్యామ్ పెంచారు, రోమ్ పెంచారు.
ప్లస్ స్టైలిస్ ఇచ్చారనమాట. మీకు ప్రాసెసర్ కూడా కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ P60 ఇచ్చింటే బాగుండేది. సో ఇది కూడా కొద్దిగా కాన్ అవుతుంది. ఇక ఇంకోటి వచ్చి ఇక్కడ మీకు నాచ్ అనేది లభించదు. ఇప్పుడు నాచ్ అనేది ట్రెండ్ కాబట్టి సో 19:9 లేదు, ఇక్కడ 18:9 మాత్రమే ఉంది. సో ఇది కూడా ఒక కాన్ అవ్వచ్చు. సో ఇంతనమాట కాన్స్. వీటి గురించి ప్రోస్ పెద్దగా చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. ఇక నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ కొనాలా వద్దా అంటే ఆఫ్కోర్స్ కొనుక్కోవచ్చు. ఎవరికైతే స్టైలస్ యూస్ చేయడం ఇష్టమైతే, అంటే ఈ పెన్ లాంటిది యూస్ చేయడం ఇష్టమైతే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఈ ఫోన్ని. తక్కువ ప్రైస్లోనే మీకు స్టైలస్ లభిస్తుంది. సో ఇది అతిపెద్ద ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మిగతా అన్ని ఫీచర్స్ ఈ ఫోన్లో మీకు అన్నీ లభిస్తున్నాయి. ఓవరాల్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ప్యాకెడ్ అయితే ఉంది ఇక్కడ. సో ముఖ్యంగా స్టైలిస్ ఈ ఫోన్కి పెద్ద అట్రాక్షన్. ప్రైస్ చూసుకుంటే ప్రైస్ కొద్దిగా మనకి ఎక్కువ కనిపిస్తుంది. 16,000 రూపీస్ వరకు ఉంది. సో ఇది 12,000 to 13,000 పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించేది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే కలర్ వైజ్ కూడా ఫోన్ బాగానే ఇచ్చారు. రెడ్ కలర్ ఇచ్చారు, బాగుంది చూడడానికి. లుక్ వైజ్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ప్లస్ మెటల్ బాడీ కూడా ఉంది. సో అది కూడా బాగుంది. డే టు డే యూసేజ్లో ఈ ఫోన్ బాగుంటుంది. ప్లస్ Android 1 ఉంది కాబట్టి అప్డేట్స్ కూడా వస్తాయి త్వరగా. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రాసెసర్ గురించి చెప్పుకోవాలి. సో ప్రాసెసర్ అయితే ఇక్కడ గేమ్స్ ఆడొచ్చు, మీడియం గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు ఈ ఫోన్లో. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకండి. ప్లస్ పాయింట్ చెప్పాలంటే ఈ ఫోన్లో బ్యాటరీ కూడా బాగుందన్నమాట. సో పెద్ద బ్యాటరీ ఇచ్చారు. సో నియర్లీ 1.5 డే అయితే వచ్చేస్తుంది. దాదాపు అన్ని సెన్సార్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తున్నాయి. సో ఓవరాల్ ఫోన్ అయితే ఒక మంచి ప్యాకేజ్ అయితే ఉందన్నమాట ఫోన్ది. సో ముఖ్యంగా పెద్ద అట్రాక్షన్ వచ్చి స్టైలిస్ ఈ ఫోన్కి. సో మీకు కానీ బాగా స్టైలిష్ యూజ్ చేయాలన్న ఇష్టం ఉంటే ఇవ్వచ్చు అనమాట. సో స్టైలిష్ ఇంపార్టెంట్ అయితే కొనుక్కోండి ఈ ఫోన్ని. సో వద్దు నాకు ఇంకా బెటర్ ఫోన్స్ కావాలి, మంచి గేమింగ్స్ కావాలనుకుంటే మార్కెట్లో ఎంతకన్నా బెటర్ ఫోన్స్ మీకు లభిస్తాయి ఈ ప్రైస్లో. Android 1 కావాలంటే మీకు Nokia 5.1 ప్లస్ లభిస్తుంది 11,000కే. అలాగే ఇంకా గేమింగ్ కావాలంటే Realme 2 Pro ఉంది, Realme 1 కూడా ఉంది. అలాగే కొత్తది రాబోతుంది Realme U1 అని. సో అది కూడా వస్తుంది. సో చాలా అయితే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ చూసుకుంటే ఫోన్ అయితే బాగానే ఉంది. మీకు స్టైలిష్ బాగా ఇంపార్టెంట్ అయితే ఈ ఫోన్ కొనుక్కోండి. ఇంకా వద్దనుకుంటే స్కిప్ చేసేచ్చు అనమాట ఈ ఫోన్ని. సో కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ఇచ్చాను, అక్కడి నుంచి కొనుక్కోండి. సో ఇదన్నమాట నా ఒపీనియన్స్. సో ఇది పూర్తిగా నా ఒపీనియన్స్ మాత్రమే. ఇంకా మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది వీడియో ఈరోజు. సో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు SK హుసేన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. Sometimes